నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో 90's కిడ్స్ ఫేవరెట్ స్వీట్ హల్కోవా స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ హల్కోవా స్వీట్ రెసిపీ కోసం ముందుగా ఒక ప్యాన్లో 1/2 కప్పు నెయ్యిని వేడి చేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు మైదాను వేసుకొని ఒక 7-8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పచ్చిదనం అంతా పోయి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నెయ్యిలో ఈ మైదా అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇది మనం కలుపుతున్న కొద్దీ ఇందులో ఉన్న నెయ్యి అనేది రిలీజ్ అయ్యి కొద్దిగా పల్చగా తయారవుతుంది. ఈ మైదాలో ఉన్న పచ్చిదనం అంతా పోయి మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అప్పటి వరకు మనం మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత కూడా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలండి, లేదంటే ఆ వేడికి కొద్దిగా మాడినట్టు అవుతుంది. ఇలా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నుండి 1/4 కప్పు వరకు కొద్దిగా షుగర్ పౌడర్ని వేసుకుంటూ కలుపుకోవాలండి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. మీరు స్వీట్ ఎక్కువ తింటే 1 కప్పు వరకు కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా ఒక ముద్దలాగా రెడీ అయ్యే వరకు మనము కొద్దిగా షుగర్ పౌడర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. నాకు ఇక్కడ 1/4 కప్పు షుగర్ పౌడర్ కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా ఒక ముద్దలాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో కొద్దిగా నెయ్యిని రాసుకొని మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కొద్దిగా మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. మంచిగా గట్టిగా అవుతుంది. 10 నుండి 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మినిట్స్ తర్వాత చూస్తే డ్రై అయిపోయిందండి. ఇప్పుడు వీటిని ఈ విధంగా సైడ్స్కి నైఫ్తోని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్క్వేర్ షేప్లో చిన్నగా కట్ చేసుకోవాలండి. చిన్నప్పుడు ఈ స్వీట్ని తిన్న వాళ్ళందరికీ ఈ విధంగా మళ్ళీ చేసుకొని తింటే చిన్నప్పటి రోజులన్నీ గుర్తుకొస్తాయండి. ఆ టేస్ట్ అనేది మళ్ళీ మనకి గుర్తుకొస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.